హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగ కానుకలు అయితే మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి మహిళలకు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే, మనకు గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే చీరలు పంపిణీ చేశారు. అయితే ఈసారి మాత్రం ఏంటంటే ఎవ్వరు ఊహించినటువంటి కానుక అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు. అయితే మనకు ఈసారి ఏ కానుకలు పంపిణీ చేయబోతున్నారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు అనేది తెలుసుకుందాము. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పండుగను అయితే జరుపుకుంటారండి చేలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు. అయితే ఇప్పుడు మనకు ఈ బతుకమ్మ కానుకగా ఏంటంటే, మనకు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏంటంటే మనకు చీరలు అయితే పంపిణీ అయితే చేస్తూ వచ్చారు. బట్ ఏంటంటే ఇప్పుడు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కొలువు తీరింది కాబట్టి సో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చీరలకు బదులుగా ఈ కానుకలు అయితే పంపిణీ అయితే చేస్తున్నారండి. సో ఆ కానుకలు ఏంటంటే, మనకు చీరకు బదులుగా అంటే ఒక చీర ఖరీదు ఎంత ఉంటుందో దాన్ని బట్టి ఏంటంటే ఒక్కొక్క మహిళకు అమౌంట్ అనేది ఇచ్చే విధంగా కూడా అయితే ఏర్పాట్లు అయితే చేయబోతున్నారు. అయితే మనకు ఒక్కొక్క మహిళకు ఎంత ఇస్తారు, సో మనకు ఏ విధంగా వీరికి పంపిణీ చేస్తారని చెప్పేసి ఇంకా మనకు అధికార వర్గం నుండి అప్డేట్ అయితే రాలేదు. అయితే చీరలకు బదులుగా మనకు నగదు అనేది పంపిణీ అయితే చేస్తారని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతున్నారండి. అయితే తెలంగాణ ప్రభుత్వం అంటే ఇది అందరి మహిళలు కాకుండా, అంటే మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి మహిళలు కూడా అయితే ఉన్నారు కాబట్టి సో వారందరికీ కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే జన్మించి ఉంటారో, తెలంగాణ వాసులు ఉంటారు మహిళలు, వారికి మాత్రమే ఈ నగదు అనేది పంపిణీ అయితే చేస్తారని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అయితే మనకు గత ప్రభుత్వంలో ఏదైతే చీరలు పంపిణీ చేశారో సో నాసిరకం చీరలు అనేది పంపిణీ చేసినట్టుగా మహిళలు చెబుతున్నారని, సో చీరలకు బదులుగా నగదు ఇచ్చి ఉంటే పండుగ ఖర్చులు కూడా అయితే మాకు యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంది కదా అని చెప్పేసి ఫీడ్బ్యాక్ అయితే అప్పట్లో ఇచ్చారని, సో ఆ ఫీడ్బ్యాక్ను యూజ్ చేసుకుని ఇప్పుడు మేము ఈ నగదు అనేది పంపిణీ అయితే చేస్తామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెబుతున్నారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఈ చీరలు అనేది మనకు ఈ నగదు అనేది ఎలా పంపిణీ చేస్తారు, ఈ నగదు అనేది మనకు ఎంత పంపిణీ చేస్తారని చెప్పేసి అప్డేట్ ఏమైనా వస్తే తప్పనిసరిగా తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.